తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్న బీజేపీ శాసనసభ్యులు అధ్యక్ష నేను ఇక్కడ ఒక్కటి చెప్పాలి విప్పు జారీ చేయకుండా ఉన్నందుకు విప్పు జారీ చేసేందుకు మేము ఈ రకంగా అవిశ్వాసం ఇచ్చాము అని వక్రీకరించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను ఒక ప్రొసీజర్లో భాగంగా విప్పు జారీ చేయడం అటువంటి హక్కు అటువంటి రైటు కాలరాస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే అది అన్యాయంగా ఎక్కడ కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను చంద్రబాబు నాయుడు గారిని స్పీకర్ గారిని స్పీకర్ గారు ఎవరైతే ఇంతకుముందునే విష్ణుకుమార్ రాజు గారు చెప్తూ స్పీకర్ గారిని అక్కడ యునానిమస్గా కూర్చోబెట్టేటప్పుడు నేను అన్న మాటలు కూడా ఉటకరించారు అవును అధ్యక్ష స్పీకర్ గారి మీద నమ్మకం ఉంచి ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆయన పేరు ప్రస్తావన వస్తానే ఎవరూ అపోజ్ చేయలేదు ఆయనను తీసుకొని పోయి సాధారణంగా అక్కడ తీసుకొని పోయి కూర్చోబెట్టాం అంత రెస్పెక్ట్ఫుల్గా ఆయన చేస్తే ఇవాళ ఆయన చేస్తూ ఉన్న తీరును చూస్తే నిజంగా స్పీకర్ మాదిరి ఆయన ప్రవర్తించిన తీరు కాదు అధ్యక్ష ఆయన ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అక్కడికి వచ్చి కూర్చొని ఒక శాసనసభ్యుడిగానే ప్రవర్తించిన తీరు కనిపిస్తూ ఉంది అధ్యక్ష నాకు అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 8 మంది వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన వాళ్ళు వేరే పార్టీ సభ్యుల మీద వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన వాళ్ళను తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి ఆయనకున్న అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తూ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన పరిస్థితిలో ఉండి వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిన చైర్లో ఉన్న వ్యక్తి డిస్క్వాలిఫికేషన్ జరగకుండా విప్పు జారీ చేసే విషయంలో ఆ శాసనసభ్యులకు వెసులుబాటు కల్పించే విధంగా ప్రవర్తించడం దారుణం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష నిన్న కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద అవిశ్వాసం పెడితే పలాని డేట్లో పలాని రోజు అని చెప్పి స్పీకర్ అనే వ్యక్తి న్యూట్రల్గా ఉంటే చెప్పాలి ఆ డేటుకు విప్పు జారీ చేస్తాం ప్రతి ఎమ్మెల్యే వస్తాడు వచ్చిన తర్వాత డిబేట్ జరిగిన తర్వాత డివిజన్ జరుగుతుంది డివిజన్లో ఓటు అనేది వేస్తారు అప్పుడు నిజంగా ఓటు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అని అంటా ఉన్నారు అభివృద్ధిని చూసి పోయారు అని అంటున్నారు మరి నిజంగానే అభివృద్ధిని చూసి పోయేటట్టుగా అయితే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి తరపున అవిశ్వాసం పెట్టినప్పుడు ఓటు ఎందుకు వేయరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కారణం ఓటు వేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు డిస్క్వాలిఫై అవుతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలకు పోయే ధైర్యం కూడా లేదు కాబట్టి ప్రజల మీద కాన్ఫిడెన్స్ తనకు లేదు కాబట్టి పరిస్థితి అధ్యక్ష అదే రకంగా స్పీకర్ గారు అదే రకంగా ఇదే శాసనసభలో మొట్టమొదటి స్పీకర్ అనుకుంటా అధ్యక్ష ఇదే శాసనసభలో ఒకసారి కాదు 2 సార్లు కాదు అటువైపు నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి 3 నిమిషాలకొకరు ప్రతి 5 నిమిషాలకొకరు ఇంటరప్షన్స్ చేస్తూనే ఉంటారు దాన్ని స్పీకర్గా ఉన్న వ్యక్తి పర్మిట్ చేస్తాడు నిన్న జరిగింది 48 సార్లు అధ్యక్ష నా ప్రసంగానికి ఇంటరప్షన్స్ మొన్న జరిగిన ప్రసంగంలో కూడా అంతే అదే మాదిరిగానే జరుగుతూ ఉంది అటువైపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా కూడా మాట్లాడనివ్వని పరిస్థితి అధ్యక్ష చివరకు రూల్స్ని అధిగమిస్తూ రూల్ 342 ఈ రూల్ బుక్లో 340 ఈ రూల్స్ అన్నది మనం చేసుకున్న రూల్స్ ఈ రూల్స్ అన్నది సాంప్రదాయంగా ఉన్న రూల్స్ ఈ సాంప్రదాయంగా ఉన్న రూల్స్ను 340ని అధ్యక్ష ఎన్ని రూల్స్ పొజిషన్ రూలింగ్ అడగబోతున్నా కాబట్టి ఖచ్చితంగా వినాలి అధ్యక్ష రూలింగ్ అడగబోతున్నా రూల్ 342 రూల్ 340 బ్రాకెట్స్లో 2 రూల్ను అధిగమిస్తూ రూల్లో లేని విధంగా రూలులో మీకు అధికారం లేకపోయినా కూడా రూల్ను అధిగమిస్తూ రోజమ్మను 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు మొట్టమొదటి స్పీకర్ అధ్యక్ష అదే రకంగా ఇవాళ కూడా రూల్ నెంబర్ 71ను అతిక్రమిస్తూ ఏకంగా రూల్ నెంబర్ 71ను అతిక్రమిస్తూ అధికారం లేకపోయినా కూడా రూల్ నెంబర్ 71ను సస్పెండ్ చేస్తూ ఏకంగా 358 మోషన్ మూవ్ చేసి రూల్ నెంబర్ 71 సస్పెండ్ చేస్తూ ఇవాళ మళ్ళా హౌస్ జరుపుతా ఉన్న పరిస్థితి అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే
అధ్యక్ష, ఇక్కడ ఉన్న రూల్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, ఇవన్నీ కూడా ఆర్టికల్ 179C ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినవి. ఆర్టికల్ 179C స్పీక్స్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ అధ్యక్ష. ఆర్టికల్ 179C రిమూవల్ ఆఫ్ స్పీకర్కి సంబంధించిన విషయాలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 179C ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది. అందులో ఆర్టికల్ 179C రిమూవల్ ఆఫ్ స్పీకర్లో ఆర్టికల్ 179C అని చెప్తుందంటే అధ్యక్ష, రిమూవల్ ఆఫ్ స్పీకర్లో షెల్ బి మూవ్డ్ అన్లెస్ అట్లీస్ట్ 14 days notice has been given of the intention to move the resolution అని వెరీ వెరీ క్లియర్గా కాన్స్టిట్యూషన్ చెప్తుంది అధ్యక్ష. అదే రకంగా ఈ ఆర్టికల్ 179C నుంచి ఉత్పన్నమయ్యేది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఆర్టికల్ 208 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రూల్స్ వస్తాయి అధ్యక్ష. ఆర్టికల్ 208 ఏం చెప్తుందంటే అధ్యక్ష, రూల్స్ a house of legislature of a state may make rules for regulating subject to the provisions of this constitution. అంటే ఆర్టికల్ 208 కూడా ఏం చెప్తుందంటే ఆర్టికల్ 208 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే a house of the legislature of a state may make rules for regulating subject to the provision of the constitution. అంటే కాన్స్టిట్యూషన్కు లోబడే రూల్స్ ఉండాలని చెప్తా ఉంది. కానీ ఇవాళ ఈ మాదిరిగా చెప్తా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్లోనే 179 చెప్తా ఉన్నప్పుడు 179C కూడా రిమూవల్ ఆఫ్ స్పీకర్ విషయంలో స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో పలాని మాదిరిగా చేయాలి, 14 రోజులు మేము నోటీస్ ఇచ్చిన తర్వాత లీవ్ ఆఫ్ మోషన్ 14 రోజుల తర్వాతనే చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తా ఉన్నప్పుడు ఇవాళ కాన్స్టిట్యూషన్ సైతం బ్రీచ్ చేస్తూ ఏకంగా రూల్ నెంబర్ 71 ఏకంగా సస్పెండ్ చేసి ఏకంగా ఇవాళ ఈ సభను జరుపుతా ఉన్నాం. మరి ఈ రకంగా ఈ సభ జరుగుతూ ఉన్నప్పుడు we request the chair to give a ruling అధ్యక్ష as to కాన్స్టిట్యూషన్ ను అధిగమించి కాన్స్టిట్యూషన్కు లోబడి రూల్స్ ఉండాలి, కానీ వాటిని అధిగమించి ఏ రకంగా మీరు ఈ రకంగా చేయగలుగుతారన్న అన్న విషయంగా దయచేసి రూలింగ్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇక కంక్లూడ్ చేస్తూ అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా తెలియాలి, రాజకీయాలలో నిజంగా మనం అంతా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాం అన్నది భావితరాలకు ఫ్యూచర్లో ఉన్న భావితరాలు మన వైపు చూస్తాయి. మనం రోల్ మోడల్స్గా ఉండాలి. ఇవాళ జరుగుతూ ఉన్న తీరును చూస్తే అధ్యక్ష, రోల్ మోడల్స్గా మనం ఉన్నామా లేమా అన్నది ఆలోచన చేసుకోవాలి. డెమోక్రసీలో మనం ఉండి డెమోక్రసీని పరిరక్షించవలసిన బాధ్యతలో మనం ఉండి డెమోక్రసీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా లేదా అన్నది ఉంది. యాంటీ డిఫెక్షన్ లాను చట్టసభల్లోకి మనం తెచ్చుకున్న దాన్ని మనమే ఉల్లంఘన చేస్తా ఉన్నాం, హేళన చేస్తా ఉన్నాం. ఇవాళ అధ్యక్ష ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు 2 గుణాలు ఉండాలి, ఒకటి క్యారెక్టర్, రెండోది క్రెడిబిలిటీ. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి చెప్పా. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అధ్యక్ష, ఎన్నికల వేళ కుర్చీ కోసం అబద్ధాలు చెప్పి ఆ తర్వాత ప్రజలను మోసం చేసే క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఇంతకుముందు చెప్పా. కుర్చీ కోసం అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ చంద్రబాబు.